ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. అథర్వ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మధ్య ఈటీవీ విన్లో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. దాంతో ఈటీవీ విన్ పేరు మారు మోగిపోయింది. మళ్ళీ ఈ మూవీ అందులోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అది కూడా థ్రిల్లర్ జోనర్, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఏదైనా మర్డర్ దొంగతనం జరిగితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ ఆ ఇన్వెస్టిగేషన్కి ఆధారాలు ఎవరిస్తారు? క్లూస్ టీమ్. ఆ క్లూస్ టీమ్ యొక్క ప్రాధాన్యతను ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా చూపించలే. ఫస్ట్ టైం ఈ మూవీ ఈ జోనర్లో వచ్చింది. రన్ టైం జస్ట్ 1 hour 54 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే కాన్సెప్ట్ మంచిదే కానీ అంతేం లేదు బ్రో. జస్ట్ ఫర్ ఫ్యూ సీన్స్ అంతే, మిగతాదంతా బోరింగ్. మళ్ళీ ఈ థ్రిల్లర్ మూవీలో కూడా మధ్య మధ్యలో పాటలు వస్తుంటే చాలా చిరాకేసింది. ఇక హీరో గారి గురించి చెప్పుకోవాలి. అసలు యాక్టింగ్ వానబాల్ నేరుస్తున్నట్టుంది. ఫేస్లో సరైన ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు. మనకు చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అయినా సరే అప్పటి వరకు మనం కొద్దిగా పేషెన్స్తో ఉండాలి. చిన్న మూవీనే కదా సపోర్ట్ చేద్దాం అనుకుంటే అసలు తీస్తే పర్ఫెక్ట్గా తీయాలంతే. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇలాంటి సినిమాలు అరాకరా స్టోరీ ఉంటే మాత్రం అసలు పట్టించుకోరు కదా. మళ్ళీ థియేటర్లో రిలీజ్ అయింది, ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఓటీటీలో అయితే కొద్దిగా అయినా చూస్తారు, థ్రిల్లర్ కాబట్టి. మళ్ళీ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందంట. నేనైతే చూడలేను బ్రో, కష్టం. మన హీరో గారు అథర్వ అలియాస్ కార్తిక్ రాజు ఒక తెలంగాణ అబ్బాయి. పోలీస్ కావాలనే గోల్. అతని ఆస్తమా వల్ల రిజెక్ట్ అవుతూ వస్తుంటాడు సెలక్షన్స్లో. అయితే ఒక పెద్ద ఆయన క్లోజ్ టీమ్కి ఈ ఫిజికల్ ఫిట్నెస్తో పని లేదు, అన్ని పోలీస్ వింగ్స్ కూడా ఇందులో కలుస్తాయని చెప్తారు. అతను చెప్పడం వల్ల మనోడు ఎగ్జామ్ రాసి క్లోజ్ టీంలో కూడా ఉద్యోగం సంపాదిస్తాడు. ఒకరోజు ఒక ప్లాట్లో లవర్స్ ఇద్దరు చనిపోయి ఉంటారు. ఆ మర్డర్ మిస్టరీని మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కొత్త కాన్సెప్ట్, క్లూస్ టీమ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని గ్రిప్పింగ్ సీన్స్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్టర్స్ కూడా పర్లే. చిన్న సినిమా అయినా సరే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ పాటించారు. మరి మైనస్లు ఏంటంటే సెకండ్ హాఫ్ ట్విస్ట్లు ఉన్నా సరే సరిగా ఇంట్రెస్ట్గా వెళ్ళదు. ప్రతి కేసు కూడా అరే ఇంత ఈజీగా అయిపోయింది అంటారా అనిపిస్తుంది. డైలాగ్స్ అయితే అసలు బాగాలేవు, పాటలు అయితే అసలు బాగాలేవు. ప్లేస్మెంట్ కూడా అసలు కుదరలేదు. అసలు వేస్ట్ ఈ థ్రిల్లర్లో పాటలు పెట్టడం. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిన పనే లేదు. సీక్వెల్ ఉన్నప్పుడు క్లైమాక్స్ గ్రిప్పింగ్గా ఉండాలి. ఇందులో సింపుల్గా తేల్చేశారన్న ఫీలింగ్ అయితే ఉంది. మరి ఫైనల్గా ఒక థ్రిల్లర్ మూవీ ఎలా ఉన్నా పర్లేదంటే చూడండి, మీ ఇష్టం. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.